హలో మ్యామ్. హలో ప్రవీణ్ గారు, బాగున్నారా? బాగున్నాను మేడం. సో మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య నోటిఫికేషన్ల జాతర మనం చూస్తున్నాం. మీరు సివిల్స్ అభ్యర్థులను చాలామంది వందలాది మంది విద్యార్థులను ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తీర్చిదిద్దారు. ఇంత బిజీగా ఉండే మీరు ఈ మధ్య కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ఈ 4 జిల్లాలోని విద్యార్థులకి దగ్గరగా వచ్చారు, చాలా మోటివేషన్ చేశారు. అసలు ఇంత బిజీగా ఉండే మీరు ఈ జిల్లాలకు ఎలా అసలు రాగలుగుతున్నారు మేడం ఇంత బిజీ షెడ్యూల్లో? యాక్చువల్గా నమస్తే తెలంగాణ వాళ్ళు న్యూస్ పేపర్ మీకు తెలుసు కదా, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, వీళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి చాట్అవుట్ చేశారనమాట. టీఎస్పీఎస్సీ తర్వాత పోలీస్ జాబ్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్ అన్ని పడినాయి కదా, దానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు వాళ్ళ దగ్గరికే వెళ్ళి పరీక్షా విధానం నేర్పించాలి. చాలామంది హైదరాబాద్ దాకా కోచింగ్కి రాలేరు, కోచింగ్ తీసుకునే పరిస్థితుల్లో లేరని చెప్పి అవగాహన సదస్సులు స్టార్ట్ చేశారనమాట. దానికోసం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాం. దానిలో నాకు కూడా అవకాశం దొరికింది వక్తగా మాట్లాడటానికి. అయితే మొదటగా కరీంనగర్లో స్టార్ట్ చేసాం, మీరు కూడా వచ్చారు కదా. అవును మేడం. తర్వాత నిజామాబాద్, ఖమ్మం, తర్వాత రీసెంట్గా వరంగల్ కూడా వెళ్ళొచ్చాం. కాకపోతే మార్నింగ్ వెళ్ళటం, ప్రోగ్రామ్ చేసి మళ్ళీ అదే రోజు హైదరాబాద్ రావటం, ఉన్న టైంని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళొస్తున్నాను అనమాట. అయితే దీనివల్ల నాకు మానసికంగా ఒక సంతోషం అనమాట, నేను కూడా సమాజం కోసం కొంత చేయగలుగుతున్నాను అని చెప్పి. ఇంతగా మీరు ఉత్తర తెలంగాణలోని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కూడా కవర్ చేశారు. కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక నిలవు, ఒక ప్రత్యేక ప్రాంతం అంటేనే హైదరాబాద్. ఇంతటి హైదరాబాద్కి ఇప్పటివరకు కూడా మీరు రాలేదు. మరి హైదరాబాద్ అభ్యర్థులు మిమ్మల్ని కలవాలంటే దానికోసమే నమస్తే తెలంగాణ వాళ్ళు స్పెషల్గా రేపు 30వ తారీఖున, అంటే సోమవారం, మే 30 సోమవారం రోజున పొద్దున 10 గంటలకి అశోక్ నగర్ దగ్గరగా ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అక్కడ ఒకటి ఉందన్నమాట, ఆర్టీసీ కళ్యాణ మంటపం అని, ఆర్టీసీ వాళ్ళది. ఓకే మేడం. అక్కడ యాక్చువల్లీ బాగ్లింగంపల్లి ఏరియా అంటారు, మనకి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అశోక్ నగర్ నుంచి. ఆ ప్రాంతంలో స్పెషల్గా పెద్ద వేదిక తీసుకుని హైదరాబాద్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అందరికీ అనుగుణంగా మంచి సెంటర్లో ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ ప్రోగ్రాంకి వస్తే అందరికీ కూడా చదువుకునే పార్ట్ తెలిసిపోద్ది అనమాట, కొత్త ఉత్సాహం కూడా వస్తుంది, ఎందుకంటే చాలామంది వక్తలు కూడా వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది అభ్యర్థులు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే కాకుండా గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారు ఎవరైతే ఉంటారో చాలామందికి ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని ఒక ఆశ ఉంది. అలాంటిది మీరే వారి దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి మీరు మాత్రమే వస్తున్నారా, మీతో పాటు ఇంకెవరైనా వస్తున్నారా? మీకు తెలుసు కదా, చాలా ఫేమస్, అందరికీ ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే అలా ఉండాలి అనుకునే సజ్జన సార్ వస్తున్నారు. తర్వాత టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఆయన గంటా చక్రపాణి గారు వస్తున్నారు. యాక్చువల్గా టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గారు వస్తున్నారంటే ఆయన పరీక్ష గురించి మనకి ఇంకా క్లియర్గా ఎలా రాయాలి, పరీక్షను ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. ఇలా అనేక మంది ప్రముఖ వక్తలు వస్తున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. నేను కూడా ఉంటాను. యాక్చువల్గా ఆ రోజు యూపీఎస్సీ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, సివిల్స్ వన్ డే రోజు, మే 30వ తారీఖు. నా లైఫ్లో చాలా అకేషన్స్ మే 30th జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి ఆ రోజు మార్నింగ్ టైం 10 నుంచి 1-2 వరకు కూడా, ఆఫ్టర్నూన్ వరకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో, ఎవరైతే హైదరాబాద్ రాగలరో ఆ విద్యార్థులందరూ కూడా మే 30వ తారీఖున పొద్దున 10 గంటలకి ఆర్టీసీ కళ్యాణ మంటపం దగ్గరికి వస్తే చాలా మందికి ఉపయోగం జరుగుతుందని అనుకుంటున్నాను. అభ్యర్థులు నేరుగా రావచ్చా మేడం? ఏమన్నా ముందుగా రిజిస్ట్రేషన్ పాస్ ఏమన్నా ఉంటుంది? అవసరం లేదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. మొత్తం ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ముందే సీట్ రిజర్వ్ కూర్చోవచ్చు. కాబట్టి పొద్దున్నే వచ్చేసి మీ సీట్ మీరు తీసుకోవచ్చు. నాకు తెలిసి ఆ రోజు నమస్తే తెలంగాణ వాళ్ళు లంచ్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నట్టున్నారు వచ్చే విద్యార్థుల కోసం. నిజంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక సదవకాశంగా భావించవచ్చు మేడం. ఎందుకంటే చాలా మందికి సందేహాలు ఉంటాయి, ఏ పుస్తకాలను చదవాలి, ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి సందేహాలన్నీ కూడా వారికి అక్కడ నివృత్తమయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా నేను ఫస్టే వస్తాను, అందరికంటే ముందు నేనే వచ్చేస్తాను. ముఖ్యంగా నమస్తే తెలంగాణ తరఫున అంటే ఏట్ల కృష్ణమూర్తి గారు కానీ, బ్యూరో ఇన్ఛార్జ్ సతీష్ గారు కానీ, తర్వాత ఈ ప్రోగ్రామ్ మొత్తం రన్ చేస్తున్న శర్మ గారు, గణేష్ గారు అని, వీళ్ళందరూ దీన్ని చేసిన హార్డ్ వర్క్ చూస్తుంటే ప్రతి ఒక్క ప్లేస్లో నిజంగా వాళ్ళ కృషికి, అంటే తెలంగాణ రాష్ట్రం పట్ల, అక్కడున్న విద్యార్థుల పట్ల వాళ్ళకున్న కృషికి చాలా గొప్ప అనుకోవచ్చు. అంత కష్టపడతా నేను లైవ్లో చూశాను కాబట్టి. సో మనం కూడా ఒక పూర్త సహాయం అంటారే అంతే మనం చేసేది పిల్లల కోసం.
ఇది చేద్దామని, ఇదే కంటిన్యూ చేద్దామని కూడా నేను అనుకుంటున్నాను. ఇదే దిశగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. రియల్లీ దిస్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ మేడం. అందరూ ఖచ్చితంగా వస్తారని కోరుకుంటున్నాం. మీకు కూడా ఆల్ ద బెస్ట్ ప్రవీణ్ గారు. నా తరపున మొన్న కోరేది ఏంటంటే వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణ పిల్లల కోసం ప్రత్యేకంగా మీ వంతు బాధ్యతగా కరెంట్ అఫైర్స్ లో వీళ్ళని కవర్ చేసేసి వాళ్ళకి చెప్పేసాయండి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ఆ టాపిక్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా నా వంతుగా చేసేస్తూ ఉంటాను. బట్ ప్రతి ఒక్క అభ్యర్థి అక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా తన ప్రిపరేషన్లో చాలా సందేహాలు అనేవి కూడా నివృత్తి అవుతాయని ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. అందరూ వస్తారని, ఈ ప్రోగ్రాం విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. మే 30వ తారీఖు పొద్దున 10 గంటలకి, అంటే రేపు సోమవారం పొద్దున 10 గంటలకి హైదరాబాద్లో బాగ్లింగంపల్లి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపం దగ్గర నమస్తే తెలంగాణ టుడే వాళ్ళ ప్రోగ్రామ్. దానికి నేను కూడా వక్తగా వస్తున్నాను. మీరు కూడా మీకు టైం ఉంటే ఖచ్చితంగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని, దీనివల్ల మీరు అందరూ కొంత లాభం పొందాలని కూడా కోరుకుంటున్నాను.